హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ ఇస్ అనిషి. గైస్, నిన్న నేను టెలిగ్రామ్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగిందని నేను చెప్పాను. దాని గురించి వీడియో చేస్తాను. ఎందుకంటే మన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు అయితే దీన్ని సింపుల్గా కొట్టేస్తారని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాను. సో దానికి దగ్గర ఒక 300-400 మంది రియాక్ట్ కావడం జరిగింది. సో అప్పుడు అనిపించింది నాకు, అరే నిజంగా ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కదా. సో మన హైదరాబాద్లోనే మళ్ళీ పర్మనెంట్ జాబ్స్. సో నాకు ఇది చాలా మందికి తెలీదు. అండ్ అప్లికేషన్ గురించి నాకు తెలిసి యూట్యూబ్లో దీని గురించి చెప్పకుండా ఉండింటారు ఖచ్చితంగా. ఎవ్వరు అయితే వీడియో చేయకుండా ఉంటారు. సో అయితే దీని గురించి నేను మాట్లాడతాను, క్లియర్గా ఓపెన్గా చెప్పేస్తాను. దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ జాబ్ ఎందుకు ఫేవరబుల్, ఎందుకంటే మన హైదరాబాద్లోనే ఎగ్జామ్ రాస్తాము, మన హైదరాబాద్లోనే పర్మనెంట్ జాబు, మన హైదరాబాద్లోనే ఉంటాము, శాలరీ అన్ని కలిపి 30,000 పైన వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, హైట్ కూడా తగ్గించాడు, ఎస్ఐ కానిస్టేబుల్కి పెట్టినట్టుగా అయితే లేదు. ఇంకొకటి ఏంటంటే సిలబస్ కూడా మనం మొన్నటి వరకు జరిగినటువంటి సిలబస్సే. ఇక ఈవెంట్స్ సింపుల్ కొట్టిస్తాము, చిన్న ఈవెంట్లు మనము మొన్నటి వరకు ప్రాక్టీస్ చేస్తాం కదా, వితౌట్ ప్రాక్టీస్ అయినా కానీ వెళ్ళి మనం అయితే కొట్టిస్తాం. అంత సింపుల్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ గర్ల్స్ బాయ్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ కూడా మంచి రిలాక్సేషన్ అయితే ఇచ్చాడు. సో ఏజ్ గురించి మాట్లాడితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు అయితే ఏజ్ ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకు ఇంకొక 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 32 సంవత్సరాల వరకు కూడా రిలాక్సేషన్తో కలిపి అప్లై చేసుకోవచ్చు. ఇదొక నోటిఫికేషన్. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా మనకి ఇంకా అదర్ బెనిఫిట్స్ కింద ఏమన్నా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇవ్వడం. ఇక హైట్స్ ఇవన్నీ కూడా చాలా ఈజీ. అండ్ పోస్టులు కూడా మనకు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లలో హైదరాబాద్లలో ఒక మంచి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇన్ని రకాలుగా మనకు ఫేవరబుల్ ఉన్నటువంటి జాబ్ గురించి నేను ఎందుకు చెప్పకూడదు, మీరు ఎందుకు తెలుసుకోకూడదు? సో ఇమ్మీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టెలిగ్రామ్లో కూడా ఇట్లా డిస్కస్ చేసి వీడియో చేస్తున్నాను. సేమ్ అట్లానే ఫర్దర్ కూడా చేస్తాను. డెఫినెట్లీ మీరు ఇప్పుడు నేను ఇలా చేస్తున్నానంటే కావాలని ఏమంటే నా ఫాలోవర్స్ కాబట్టి నా మీద ఎంతో అంత నమ్మకం పెట్టుకుని ఉంటారు కదా, జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పేసి నమ్మకం పెట్టుకుని ఉంటారు కాబట్టి దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ప్రతిదీ ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయినారు అండ్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయినారు కాబట్టి ఫార్వర్డ్ రీచ్ అవుతుంది. ఇట్లానే ఉంటుంది మన ఛానల్, ఎవ్రీథింగ్ ఇట్లానే ఉంటుంది. ఎస్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం ఈ టాపిక్లోకి వెళ్తే ఏజ్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. ఇక పోస్టులు అయితే హవాల్దార్ పోస్టు ఎస్ఎస్సి మీద అప్లై చేసుకోవచ్చు. 14 పోస్టులు ఉన్నాయి. ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత నొక్కి పట్టి అంటే ఈ నోటిఫికేషన్ గురించి ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆన్లైన్లో కాదు. ఎవరు పడితే వారు అప్లై చేసేసి ఏదో అప్లికేషన్ పడేద్దాం అన్నట్లు ఉండదు. అప్లికేషన్ డేట్ కూడా చాలా తక్కువ టైం ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, నిజం చెప్తున్నాను. ఆగస్టు 19 మాత్రమే ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు. ఎందుకు అంటే ఇంకా 26 వరకు ఉంది మనకు అప్లికేషన్ డేట్. కానీ లక్షద్వీప్, లడఖ్లు లేకపోతే జమ్మూ కాశ్మీర్ ఇట్లా హెవీ దూరం నుంచి ఉన్నటువంటి ఏవైతే ప్లేసెస్ ఉన్నాయో అక్కడ నుంచి రిసీవ్ చేసుకోనికి అప్లికేషన్స్ 26 వరకు అయితే ఇచ్చాడు. కానీ అక్కడ నుంచి ఇక్కడ పని చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపారు కాబట్టి మనకి ఇది ఫేవరబుల్ జాబ్. అర్థమైందా? అందుకన్నట్టు. సో అప్లికేషన్ డేట్ మీరు ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. నేను దీనికి సంబంధించినటువంటి పూర్తి PDF టెలిగ్రామ్లో ఇస్తాను. మీరు దాంట్లో మీకు బ్లాక్ లెటర్స్తోని, బ్లాక్ ఇంక్తోని మంచిగా మీరు అప్లికేషన్ ఫామ్ కూడా వాళ్ళు అనెక్సర్స్లో ఇచ్చారు లాస్ట్ మనకు PDFలో. అవి డౌన్లోడ్ చేసుకోండి. మంచిగా నీట్గా కొట్టివేత లేకుండా నీట్గా మీ నేమ్స్, మీ క్వాలిఫికేషన్స్, మీకు స్పోర్ట్స్ ఏమైనా ఉంటే అవి సో పెట్టేసేయండి. మీ ఏజ్, మీ ఫొటోస్ అన్ని పెట్టేసి బ్లాక్ ఇంక్ ఫార్మాట్లో బ్లాక్ ఇంక్తోని మీరు రాసేసి అప్లై చేసుకోండి. అప్లై దేనికి పంపించాలి పోస్టల్ అనేది కూడా వాళ్ళు అడ్రస్ ఇచ్చారు. సో మనకు ఆ పోస్ట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. హవాల్దార్ పోస్ట్లో మంచిగా అయితే ఉంటుంది. ఇది మీరు ఎక్కడ పెట్టాలి ఏంటనే నేను PDFలో మీకు ఒక్కసారి ఇట్లా చూసి అర్థమైపోతుంది. పెద్ద కష్టపడాల్సింది ఏం లేదు. ఇక క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రము హైట్ మెయిన్ ఇంపార్టెంట్. హైట్ చెక్ చేస్తున్నారు దీనికి, ఎందుకంటే హవాల్దార్ పోస్టులు కదా, హైట్ ఖచ్చితంగా చూస్తారు. ఇక అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు కదా. ఫస్ట్ అబ్బాయిల గురించి మాట్లాడుకుంటే హైట్ తగ్గించారు. 157.5 సెంటీమీటర్స్ ఉంటే చాలు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు కదా. హైట్ లేక చాలా మంది చాలా అవకాశాలు మిస్ అయిపోతూ ఉంటారు. కానీ ఇది వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది. సో హైట్ తగ్గించారు కాబట్టి అప్లై చేసుకోండి. ఇంకా మనకు ఉన్నటువంటి ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది ఈవెంట్స్ పరంగా చూసుకుంటే అంటే 1600 మీటర్లను 15 నిమిషాల వాక్ చేయాలి. సో ఇది వేరే వాళ్ళకైతే కష్టమే. కానీ మనం ఆర్డర్ రన్నింగ్ చేసుకుంటాం, మనం కొంచెం స్పీడ్ అప్ వాక్తో ఉంటే మనం ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇది మన కష్టమైన పని అయితే కాదు. చెస్ట్ గురించి మాట్లాడుకుంటే 81 సెంటీమీటర్స్ అయితే
మనకు చెస్ట్ అనేది ఉండాలి. ఓకేనా? అమ్మాయిలకైతే చెస్ట్ ఏం చెక్ చేయరు, ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఉంటుంది. ఇక అమ్మాయిలకు సంబంధించి మనం క్వాలిఫికేషన్స్ ఏందని చూసుకుంటే హైట్ 152 సెంటీమీటర్స్ అయితే హైట్ ఉండాలి ఖచ్చితంగా, వాళ్ళు ఇచ్చినటువంటి ఏజ్ లోపల ఉండాలి. ఇక ఫిజికల్ టెస్ట్ ఈవెంట్ గురించి మాట్లాడుకుంటే 1 కిలోమీటర్ను 20 minutes లో మీరు వాక్ చేయవలసి అయితే ఉంటుంది. సో ఇది అమ్మాయిలకు ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ట్రై చేసినారో రీసెంట్ గా, వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. సో ఎందుకంటే ఇది ఆఫ్లైన్ లో ఎవరికి తెలియదు. సో మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుకున్నాం, ఒకవేళ తెలిసినా కానీ ఎమ్మటే ప్రాక్టీస్ చేసుకోవాలి, మళ్ళీ టైం లేదు. సో వాళ్ళు క్వాలిఫై కావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. సో ఇవన్నీ మనకు ఫేవర్గా ఉన్నాయి కాబట్టి ఎందుకు అవకాశాన్ని వదులుకోవాలి చెప్పండి. సో ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయినారు కాబట్టి నాకు సపోర్ట్గా ఉంది కాబట్టి కదా మీ గురించి ఆలోచించిన ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగనే ఉంటుంది మన ఛానల్. సో ఇది ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు అందులో కామెంట్ చేయండి. ఇంకా ఈ పీడిఎఫ్కి సంబంధించి మాత్రం అరే వీడియోలో పీడిఎఫ్ పెట్టలే కదా అని అనుకోవచ్చు, అట్లేం లేదు. టెలిగ్రామ్లో నేను ఇస్తాను, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ నీట్గా ఒక్కసారి చదువుకోండి, సింపుల్ నోటిఫికేషన్ మంచిగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. సో థ్యాంక్ యూ, జై హింద్.